Welcome to the part 3 of the MSET 2026 strategy. Subject-wise smart approach is very essential. మనకి మూడు సబ్జెక్ట్స్ ఉంటాయండి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సబ్జెక్ట్ వైజ్గా అప్రోచ్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పర్టిక్యులర్ ఛానల్లో మ్యాథ్స్ ఛాంపియన్స్ అరీనాలో మ్యాథ్స్ గురించి స్ట్రాటజీగా మాట్లాడడం ట్రై చేస్తున్నాను. మనకి 4 సెక్షన్లు చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, క్యాల్కులస్. ఈ 4 చాప్టర్లు చాలా ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ దీస్ పర్టిక్యులర్ అండర్ దీస్ సబ్ సెక్షన్స్. ఓకే, బట్ ఈ 4ట్లో మనకి స్ట్రాటజీ ఏమిటి? క్యాల్కులస్ ప్లస్ ఆల్జీబ్రా కనుక మనం చాలా థరోగా చేసుకోగలిగితే, దిస్ ఇస్ ఒక స్ట్రాటజీ మాత్రమే. ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ చేయకూడదని కాదు. కాకపోతే క్యాల్కులస్ ప్లస్ ఆల్జీబ్రా మంచిగా మనకు చేతిలో గ్రిప్గాని ఉంటే దట్ ఈజ్ అవర్ డిసైడింగ్ ఫ్యాక్టర్, ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందండి. సో ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఎంసెట్ 2026 అప్రోచ్. అఫ్ కోర్స్ పార్ట్ 1, పార్ట్ 2లో నేను చెప్పాను బోర్డ్ ఎగ్జామ్కి దీనికి తేడా ఉందని. Try to follow the same. I'll just scroll up and then show you పార్ట్ 1లో మనం ఏం చేసాం. పార్ట్ 1లో మ్యాథ్స్ రియాలిటీ గురించి ట్రై చేసాం. బోర్డ్ ఎగ్జామ్స్ ఎంసెట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటే చూసాం. కాన్సెప్ట్ క్లారిటీ కావాలి, ఫాస్ట్ క్యాల్కులేషన్ చేయాలి, మిస్టేక్స్ మీద కంట్రోల్ మనకి ఉండాలి. పార్ట్ 2 ఎక్కడ స్టూడెంట్స్ రాంగ్ అవ్వచ్చు అనేది చూసాం. సో అండ్ పార్ట్ 3 వచ్చేపాటికి పార్ట్ 2లో మనం చేసామండి. Practice is very important, not reading. So third part is smart approach. ఈ పర్టికులర్ 4 చాప్టర్లు కనుక మనం చూడగలిగితే ఫైన్.